నగరంలో పలుచోట్ల బస్ స్టాప్లు చిరు వ్యాపారుల కోసమే అన్నట్లుగా మారాయి. వారి సామాగ్రితో బస్ స్టాప్లను ఆక్రమించేస్తున్నారు. దీంతో ప్రయాణికులు నిలబడేందుకు చోటు లేకుండా పోతోంది. వర్షం కురిసినా ఎండ తగిలినా బస్సు కోసం వేచి ఉండేవారికి బస్సు షెల్టర్ మాత్రమే దిక్కు. కానీ చాలా చోట్ల కొందరు వ్యాపారులు వారి స్వార్థం కోసం వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ సూచనల మేరకే నగరంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. అయితే ఎర్రగడ్డలోని బస్ స్టాప్లు పాత పరుపులు, కుర్చీలు, అవసరం లేని చెత్త డబ్బాలతో నింపేశారు. దీంతో ప్రయాణికులు కూర్చునేందుకు కూడా చోటు లేకుండా పోయింది. ఎర్రగడ్డ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఉన్న బస్ స్టాపులన్నీ చెక్క మంచాలు, పరుపులు, కుర్చీల దుకాణాలుగా మారాయి. కనీసం ఆర్టీసీ బస్సులు స్టాప్ దగ్గర కూడా ఆపకుండా వెళ్తూ ఉన్నారు. కూర్చోటానికి చోటు లేక ఇటు ఎండ, వర్షం కురిసిన రోడ్లపైనే బస్ కోసం ప్రయాణికులు నిల్చుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. బస్ స్టాప్ అంతా చెత్త, చెదారం, ఇతర వ్యర్థాలతో కంపు కొడుతోంది. కొందరు మూత్ర విసర్జన కూడా అక్కడే చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బస్ స్టాప్లు చూస్తే అంత చెత్త, వేరే మార్కెట్ కూడా పెట్టుకుంటున్నారు. అక్కడ అంతా జనాలు వచ్చి టాయిలెట్స్ పోస్తున్నారు. అంటే నీట్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీట్నెస్ ఉంటే ఎవరిని వచ్చి కూర్చుంటారు. నీట్నెస్ లేదని జనాలు కూడా ఎవరు ఉండట్లేదు. జనాలు ఎవరు లేదని బస్సులు కూడా ఆపట్లేదు. ఈ బస్ స్టాండ్ అనేది నీట్గా పెట్టాలి, చెత్త అదంతా నీట్గా పెట్టాలి. పైకెళ్ళి ఇక్కడ వీళ్ళు టేబుల్స్, స్టూల్స్ ఇవన్నీ వేసుకొని వీళ్ళు ఎవరు లేరు కదని చెప్పి వాళ్ళు వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ కూడా చూడాలి. అంటే జనాలు ఏం చేస్తున్నారు, అసలు బస్సులు ఎందుకు ఆపుతలేరు ఆర్టీసీ వాళ్ళు, అది కూడా అబ్జర్వ్ చేయాలి. అసలు మనుషులు ఎందుకు ఉండట్లేదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అంటే స్మెల్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్మెల్ వస్తుంది. లేడీస్ అయినా ఇప్పుడు లేడీస్కి ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా ఉండలేరు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఉండలేరు జనరల్గా. అది బస్సులు కూడా ఎక్కువ ఆపట్లేదు. సామాన్లు అన్నీ పెట్టేస్తున్నారు కాబట్టి ఇక అంతా వాళ్ళు ఆక్రమించేసారు. సామాన్లు అంటే ఆక్రమించేసారు వాళ్ళు. బస్ స్టాప్ పరిశుభ్రంగా లేకపోవడంతో మూత్ర విసర్జనలు, మరోవైపు చిరు వ్యాపారుల సామాగ్రితో ఆక్రమించడంతో కూర్చోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కనీసం బస్ కూడా ఆపట్లేదని, ఇప్పటికైనా అధికారులు బస్ స్టాప్ల సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పలు చోట్ల బస్ స్టాపులు చిరు వ్యాపారులకు అడ్డగా మారాయి. ఇష్టారాజ్యంగా వారి సామాగ్రిని అంతా బస్ స్టాప్ లో పెడుతూ బస్ స్టాప్లన్నీ ఆక్రమించేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు నిల్వ నీడ లేకుండా పోతుంది. ఎండైనా వానైనా సరే రోడ్లపైన బస్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.